ఇంకా చూస్తారు కదా, అదే బస్ ఎక్కి మళ్ళీ నేను బస్ స్టాండ్కి వచ్చేసింది. ఇక్కడ బస్ స్టాండ్ వచ్చి అయితే మనకి కోటగిరి పోయే రూట్లో ఉంటాయి బస్సెస్. ఆ బస్సులు ఎక్కైతే మనము టీ ఫ్యాక్టరీకి, షటిల్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు. సో బస్ స్టాప్ నుంచి బోటింగ్ హౌస్కి 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. బస్కి అయితే 7 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. సో అదనమాట, చాలా దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. వచ్చేటప్పుడు హార్స్ రైడింగ్ కూడా వేసుకుంటూ రావచ్చు. బస్ స్టాప్ వచ్చేసినాం. అక్కడ అనే బోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళి బస్సెస్ ఎక్కడ అవుతాయి అని బోర్డు అయితే ఉందన్నమాట. మైసూరు, బెంగళూరు అన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళాల్సింది అదనమాట కోటగిరి. ఆ బస్సు ఎక్కితే మనము టీ ఫ్యాక్టరీకి వెళ్తాము. ఊటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి నేను కోటగిరికి వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసిన. నాకైతే బస్ చాలా లేట్ వచ్చింది. ఒక 1.5 hour అయితే నాకు టైం పట్టింది అనమాట. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే వెళ్ళేటప్పుడు అక్కడ ఎలక్షన్స్ అనమాట, లోకల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ చాలా మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి మెయిన్ రోడ్ పైన. సో ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉండే అనమాట. చూస్తారు కదా, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. వెహికల్స్ అన్నీ ఎక్కడెక్కడ అయిపోయినాయి అనమాట. చాలా లేట్ అయితే అయిపోయింది నాకైతే. అసలే అక్కడ నాకు రిటర్న్ వెళ్ళాలి కదా హైదరాబాద్కి, నాకు లేట్ అయిపోతుంది. కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఉండడం వల్ల అయితే నాకు లేట్ అయిపోయింది అనమాట. సో వెళ్ళేటప్పుడు వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అనమాట వెళ్ళేటప్పుడు. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం రోడ్స్ అయితే పెద్దగానే ఉండే. మనకి అక్కడ ఊటీలో టీ ఫ్యాక్టరీస్, ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీస్ అనేవి చాలా ఉంటాయి. కాకపోతే అన్నీ మెయిన్ కాదనమాట. మెయిన్ వచ్చేసి మనకి దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ అని ఉంటుంది, అది మెయిన్ అనమాట. ఇంకొకటి మనకి బెంచ్ మార్క్ ఉంది, మనము అక్కి వెళ్ళిపోతున్నాము. అది బెంచ్ మార్క్ అనేది ప్రైవేట్ అనమాట. దొడ్డబెట్ట అనేది కొంచెం గవర్నమెంట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ ఉంటుంది లోపల. చూపిస్తాం మీకు. ఇది వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి అయితే. బాగుంది కదా, మొత్తం ఘాట్ రోడ్ అనమాట. చాలా డేంజర్ టర్నింగ్స్ ఉంటాయి. మొత్తానికి అయితే గంటన్నర వెయిట్ చేసిన నేను బస్ కోసం అయితే. 1.5 hour తర్వాత బస్ అయితే వచ్చింది. జస్ట్ 7 రూపీస్ టికెట్ అనమాట. 7 రూపీస్ ఇక్కడ దాకా వచ్చేసిన. మధ్యలో వచ్చేటప్పుడు మీకు రైట్ సైడ్లో మీకు రోజ్ గార్డెన్ ఉంటుంది, ఇంకా బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో కావాలంటే మీకు కవర్ చేసుకోవచ్చు. సో గార్డెన్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేనైతే వెళ్తలేను, ఇంకా టైం కూడా లేదు కదా, అదనమాట. సో ఇదే బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఓపెన్ ఉందో చూద్దాము. సో ఇది కొంచెం వ్యూ పాయింట్, ఇట్లా బాగుంది వ్యూ. సో ఇదే బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇక్కడనే వేరే షాపింగ్ కూడా ఉంది, మీకు సేల్స్ కౌంటర్ కూడా ఉంటుంది. సో చూస్తారు కదా, బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అదనమాట. మీకు షాపింగ్ కూడా చేసుకోవచ్చు, బట్టల షాప్ అయితే ఉంది. సో ఇదే మెయిన్ ఫ్యాక్టరీ. మన లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక్క పర్సన్కి 30 రూపీస్ ఉంటుంది ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఉంది. Cocoa bean roasting is done at 135 degrees Celsius, where beans are roasted, and once roasted beans are broken. That's the video. अच्छा, वो क्या मतलब क्रश है पूरे beans अनी. Welcome to Benchmark Chocolate Factory. Cocoa tree in India is an intercropping plant, and these cocoa pods are harvested when ripe yellow. These pods are broken, fermented, and sun-dried, and shifted to the processing center. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లా ప్రాసెస్ చేస్తారు అనేది అక్కడ చూడొచ్చు. అంటే ఫస్ట్ ఇక్కడ బీన్స్ అన్ని క్రష్ చేస్తారు అనమాట. అందులో ఉన్న బీన్స్ చూసి కదా, దానిలో ఉన్న బీన్స్ అన్ని క్రష్ చేసి అక్కడ నుంచి సో అక్కడ చేస్తున్నారు ఏదో. సో ప్రస్తుతానికి అయితే లంచ్కి వెళ్ళి అనుకుంటా, మేబీ లేదంటే జస్ట్ షో కోసం పెట్టిద్దాం ఇట్లా. సో అన్ని కూడా మెషినరీస్ అనమాట. హోల్డింగ్ మెషిన్. థ్యాంక్ యూ. When blinded with heating, it is called mass inconsumable chocolate. చాక్లెట్ మెషిన్ అన్ని కూడా మెషిన్స్ అనమాట. అవన్నీ చాక్లెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో అంతా కూడా ఇక్కడ క్లియర్ గా మనకి వీడియో అయితే చూపిస్తారు. ఆ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు మనము ఎట్లా ప్రిపేర్ చేస్తారో అంతా కూడా ఇక్కడ ఉంటుంది వీడియోలో అదనమాట. చూస్తారు కదా. సో క్రీమ్ మొత్తం ఇట్లా ఉంటుంది, చాక్లెట్ క్రీమ్. దీంట్లో వేసుకొని ఆ మోల్డ్లో వేస్తారు అనమాట. ఈ మోల్డ్లో ఉంది ఇక్కడ, ఆ మోల్డ్లో వేసుకొని వాళ్ళైతే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు. సో అదనమాట. సో అంతే, ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఎంత ఇంకేం లేదు, చాక్లెట్లో ప్రిపేర్ చేస్తే అది మాత్రం ఉంటుంది ఇక్కడ. సో ఇంతే మిషన్స్ అన్ని ఇవే అనమాట. ప్రస్తుతానికి అయితే లోపల ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. సో మనం టికెట్ తీసుకుంటాం కాబట్టి మనకి చాక్లెట్ అయితే ఫ్రీ ఇస్తారు అనమాట. చూస్తారు కదా ఈ చాక్లెట్. సో 30 రూపీస్కి 30 grams చాక్లెట్ అయితే ఫ్రీ ఇస్తారు మనకి.
సో బయట సేల్స్ కౌంటర్ అయితే ఉంటుంది, మనకు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మాత్రం చాలా బాగుంది. మనం బయట కొంటాం కదా బ్రాండ్ నేమ్స్ అనేది, కానీ వాటికంటే కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎందుకంటే న్యాచురల్ కదా, ఇంకోటి ఫ్రెష్. ఇప్పుడు ఇక్కడే వాళ్ళు తయారు కాబట్టి చాలా ఫ్రెష్ ఉంది. బయట అంటే మనకి ప్యాక్ చేసి వాళ్ళు సర్టన్ టైం తర్వాత అమ్ముతారు కదా. సో ఇక్కడ మొత్తం చాక్లెట్ ప్రిపరేషన్ అంతా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి పోతే మనకి టీ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ టీ పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంతే కూడా అక్కడ చూపిస్తారు మనకి. మనం అడుగు వెళ్దాము. సో అక్కడనే మనకి చాక్లెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మనము సేల్స్ కౌంటర్లో పోయి కొనుక్కోవచ్చు. మనం చాక్లెట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి అనమాట పైన. చూద్దాం మీకు చూసి ఎట్లుంటుందో. ఓకేనా, లెట్స్ గో. ఈ ఫ్యాక్టరీ లోపల నుంచి ఇదేనమాట వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంది. సో సన్లైట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి లైటింగ్ చాలా ఎక్కువ ఉంది, అందుకే మీకు సరిగ్గా కనిపించవచ్చు వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి ది ఎక్స్ప్లోరేటోరియం అండ్ టీ ఫ్యాక్టరీ అంట. చూద్దాం పైకి వెళ్ళి. కదా ఎంట్రీలోనే స్టార్టింగ్లో మనకి ఇది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా చాయ్ పత్తా చేసే లీవ్స్ అనుకుంటాం. ఇంకా డ్రై అని ఒకటి ఎండకి. సో బెంచ్ మార్క్ టీ మ్యూజియం లోపలికి వెళ్దాం. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. సో లోపల చూస్తారు కదా, ఇదే అనమాట టీ ఫ్యాక్టరీ. మొత్తం ప్యాకెట్స్ అయితే రేసి రెడీ పెట్టారు. చూసామా, మీరైతే కొనుక్కుందాం. అక్కడ ఎంత ఉంది క్వాంటిటీ, ప్యాకెట్స్ ఎంత ఉంది చూసి పెట్టుకుందాం. పైన చూసుకుంటే హిస్టరీ ఆఫ్ టీ అంట. సో హిస్టరీ ఆఫ్ టీ ఏంది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. హిస్టరీ ఆఫ్ టీ అంట. Shennong is said to have discovered many medicinal properties of plants, worshipped as a god for the many gifts he gave to China. సో దీన్ని ఫస్ట్ అయితే చైనాలో స్టార్ట్ అయింది ఇది చాయ్ డిస్కవర్ చేయడము. దాని తర్వాత మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు అందరూ ఫేవరెట్ అయింది. టికెట్ ప్రైస్ 10 రూపీస్ దీనికి అయితే లోపల రావడానికి. సో అటు బ్యాక్ సైడ్ సేల్స్ కౌంటర్ అంట. సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం. స్మెల్ మాత్రం చాయ్ పత్తా స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. టీ కూడా శాంపుల్ ఇస్తారు అనుకుంటా, టీ కూడా తాగుదాం మనం. ఓకేనా, టీ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అయితే ఇంకా వ్యూస్ ఇంకా బాగున్నాయి. అక్కడ చూస్తారు కదా, సో ఇక్కడ నుంచి ఇంకా బాగున్నాయి వ్యూస్ అయితే. సో ఈవినింగ్ అట్లా 5 గంటలు వస్తే సూపర్ ఉంటుంది వ్యూ. సో ఇక్కడ చూస్తారు కదా, ఇవి అనమాట మెయిన్ లీవ్స్. ఇవి చాయ్ పత్తా దిద్దుతారు అయితే అనమాట. చాయ్ పత్తా టీ పౌడర్ స్మెల్ అయితే వస్తుంది. నార్మల్ లీవ్స్ లానే ఉన్నాయి, బట్ దీంతో టీ పౌడర్ తయారవుతుంది. సో ఇక్కడ ఏదో ప్రాసెసింగ్ అవుతుంది లోపల, అంటే మొత్తం క్రష్ అవుతుంది అనమాట. అంతా కూడా వాళ్ళు ఎండ పెడతారు అనుకుంటా, ఎండ పెడతారు బాగా. ఇంకా తర్వాత పౌడర్ వేయాలి కదా. సో అక్కడ నుంచి ఆకులన్నీ దానిలో వెళ్తున్నాయి కదా, వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి టీ పౌడర్ అయితే బయటకు వస్తుంది. చూడవచ్చు మీరు, టీ పౌడర్ బయటకు వస్తుంది. అక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి లాస్ట్ పోయి అక్కడ ప్యాకింగ్ అయితే అవుతుంది అనుకుంటా. ఇప్పుడు చూద్దాం మనము. ఇది కూడా చూసుకుంటే మీరు పౌడర్ చూస్తారు కదా, పౌడర్ కింద పడతా ఉంది, అది టీ పౌడర్ అనమాట. సో పెద్ద ప్రాసెసింగ్ ఏం లేదు, చాలా అంటే మెషిన్స్తో నడుస్తుంది మొత్తం అయితే. సో ఇంకా ముందుకెళ్ళి వెళ్తాం, మీకు ఏముంది అక్కడ మనకి. బాబా ఏమన్నా చూసా ఇక్కడ నుంచి అయితే. ఇది ఒక వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. మనం డాల్ఫిన్ పాయింట్ అట్లా పోవాల్సిన అవసరం కూడా లేదు. అంతా కూడా మనకి ఊటీ టౌన్, అక్కడ ఉన్న హౌసెస్ అవన్నీ. సో మనం వచ్చింది పార్వటి అనమాట. మొత్తం అది ఘాట్ అవుట్ ఉంటుంది అంటారు, మొత్తం ఘాట్ అవుట్ నుంచి వచ్చినాం ఇప్పుడు మనము. సో ఐ లవ్ బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతారు అనమాట. సో మనకి సోలో కాబట్టి ఫోటో దింపడానికి ఎవరు లేరు కాబట్టి మనమే సెల్ఫీ దిద్దాం. ఓకే, అటు సైడ్ అనుకున్నా, ఇటు సైడ్ వ్యూస్ ఇంకా బాగున్నాయి. అంటే హౌసెస్ లేవు కానీ మొత్తం చెట్లు, మౌంటైన్స్ ఉన్నాయి అనమాట. చూపిస్తే చూడ ఎట్లుంటుందో, సూపర్ ఉంది వ్యూ అయితే. ఇది చూడండి వ్యూస్ ఇదంతా కూడా ఇక్కడ బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ పైనుంచి కనిపించే వ్యూ అనమాట. ఇదంతా ఇక్కడ పార్కింగ్ ఉంది, అటు నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ పార్క్ చేస్తారు అనమాట. అక్కడ కూడా పార్కింగ్ ఉంది వేరే సపరేట్గా. వచ్చేది బ్లాక్ లీఫ్ టీ ప్రాసెసింగ్ అంట. అంటే ఏ టీ ఎట్లా ప్రాసెసింగ్ అవుతుంది అని మొత్తం క్లియర్గా కూడా ఇక్కడ పాయింట్ టు పాయింట్ రాశారు. ఇక్కడ ఫస్ట్ ఫెదరింగ్ అంట, ద లీవ్స్ ఆర్ స్ప్రెడ్ ఆన్ ద థ్రోట్, తర్వాత రోలింగ్ ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఫర్మెంటేషన్ చేస్తారు. దాని తర్వాత డ్రై చేస్తారు, ఎండబెడతారు బాగా గట్టిగా ఎండకి. మొత్తం డ్రై చేసరికి ఎండబెట్టి పౌడర్ చేస్తారు అనుకుంటా. సన్ డ్రైయింగ్, స్టీమింగ్, దాని తర్వాత కూలింగ్. ఇది ఆన్ లాంగ్ టీ ప్రాసెస్, ఓ లాంగ్ టీ ప్రాసెస్ అంట. అదేందో మరి మొత్తానికి అయితే ఇది ప్రాసెసింగ్.
ఇక్కడ ఇంకో వేరే కూడా ఉంది. సో ఓలాంగ్ టీ ప్రాసెసింగ్. థర్డ్ పాయింట్ వచ్చేసి రోలింగ్ అంట, సాఫ్ట్ ఫర్మెంటేషన్ అండ్ దెన్ డ్రైయింగ్ అండ్ గ్రేడింగ్ అంట. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ అనుకుంటా మేబీ. ఇక్కడ కనిపించేదేమో బ్లాక్ లీఫ్ టీ ప్రాసెసింగ్ అంట. మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓలాంగ్ టీ ప్రాసెసింగ్ అంట. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ లీవ్స్ అనుకుంటాం మేబీ. ఇప్పుడు మనం అయితే టీ టేస్ట్ చేద్దాం, కిందికి వెళ్ళి రకరకాల టీస్ ఉంటాయి కదా, టేస్ట్ చేద్దాం మనం. అది ఎట్లా ప్రాసెస్ అయితే అనేది మొత్తం కూడా ఇక్కడ వీడియో ద్వారా చూపిస్తారు. ఈ వీడియోలో మొత్తం చూపిస్తారు అనమాట ఎట్లా ప్రాసెస్ అవుతుంది అది కూడా అంతా కూడా. అన్నీ కూడా మెషినరీస్. White tea. The young levels with fine white hair are called as white tea. These are మనము టేస్ట్ చేయడానికి అయితే ఇక్కడ శాంపుల్ అయితే ఇస్తారు మనకి. టీ అయితే బాగానే ఇస్తారు గ్లాస్ నిండి అయితే. నేను నార్మల్ టీ తీసుకున్నా ఎందుకంటే వేరే ఫ్లేవర్స్ యాడ్ అయితే దాన్ని ఒరిజినాలిటీ పోతుంది కాబట్టి. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లుందో. most widely consumed after water by mankind. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే ఒరిజినల్ కదా, ఎక్కువ స్టోరేజ్ ఉండదు కాబట్టి టేస్ట్ మాత్రం బాగుంది. అందుకనే నేను నార్మల్ తీసుకున్నా, వేరే ఫ్లేవర్ లేకుండా. చూస్తారు కదా, ఇదైతే వైట్ టీ అంట. ఇది జస్ట్ వాటర్లో ఆకులు వేసి దాన్ని బాగా బాయిల్ చేస్తే ఇది తయారవుతుంది. ఇది మనము గ్రీన్ టీ అని తాగుతాం కదా వెయిట్ లాస్ కోసము, ఇది చాలా బెటర్ దానికంటే. కాబట్టి టేస్ట్ పెట్టు, టేస్ట్ అయితే ఉండదు ఇక. నేను చూద్దాం టేస్ట్ అయితే చేస్తున్నా. నాకు భయం అవుతుంది ఎట్లుందో ఏమో అని, బాగా చేదుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆకులు డైరెక్ట్లో వాటర్లో వేసి దీన్ని బాయిల్ చేసారు కదా, మేబీ షుగర్ అన్న యాడ్ చేసిన లేదు నాకు. చూద్దాం ఎట్లుందో. The initial step of green tea manufacturing. అనుకున్నట్టే ఉంది, కాబట్టి కొంచెం చేదు ఉంది. జస్ట్ వాటర్లో డైరెక్ట్ ఆకులు వేసి దాన్ని బాగా బాయిల్ చేశారు అనమాట. అదే ఈ వైట్ టీ. నా ఇట్స్ టైమ్ టు గో టు సేల్స్ కౌంటర్, పోయి చూద్దాం కాస్ట్ ఎంత ఉంది, ఏం సంగతి అంతా కూడా. మొత్తం ఈ ఫ్యాక్టరీ మొత్తం రౌండ్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, చాలా ఎక్కువైపోతుంది హాఫ్ అన్ అవర్ అయితే. ఎందుకంటే మనం డీటెయిల్గా అన్ని చూడం కదా, జస్ట్ ప్రాసెసింగ్ ఎట్లయితుంది అది మాత్రం చూస్తాం కాబట్టి హాఫ్ అన్ అవర్ చాలా ఎక్కువైపోతుంది. సో 30 రూపీస్లో పైసా వసూలు అనమాట. ఇంకా షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే బయటకు వచ్చేసిన, నాకైతే జ్యూస్ బాగా నచ్చినాయి. ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇప్పుడు మనం వెళ్ళి ఆ టీ పౌడర్ ఎంత ఉంది కాస్ట్ అది తీసుకోవచ్చా లేదా క్వాంటిటీ ఎంత ఉంది అంటే, కొంతమంది ఏంటంటే బిజినెస్ కోసము చాలా క్వాంటిటీ ఎక్కువ పెట్టి అమ్మిస్తారు కదా. చూద్దాం ఎట్లుందో. సేల్స్ కౌంటర్, ఎన్ని రకాల టీ పౌడర్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మెన్షన్ చేసారు. గ్రీన్ టీ, వైట్ టీ, బ్లాక్ టీ, ఓలాంగ్ టీ, మసాలా టీ, జింజర్ టీ, చాక్లెట్ టీ అండ్ కార్డమమ్ టీ అన్నమాట. ఇవన్నీ ఫ్లేవర్స్. ఇక్కడ సేల్స్ కౌంటర్ ఉంది, స్టోరు. ఇక్కడనే మొత్తం అన్ని అమ్ముతుర్రు టీ పౌడర్స్ అన్ని కూడా. చూద్దాం ఎట్లుంది కాస్ట్. రకరకాల టీస్ అనమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్. చాక్లెట్ టీ, జింజర్ టీ, మసాలా టీ, కార్డమమ్ టీ అట్లా అనమాట. సో ప్యాకెట్స్లో ఉన్నాయి, బాక్స్ కూడా పెట్టి అమ్ముతున్నారు. సో అన్నీ కూడా టీ పౌడర్స్ అనమాట. గ్రామ్స్ 375 రూపీస్ అయితే ఉందన్నమాట నార్మల్ టీ. ఇక వేరే కూడా ప్రైస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో చూసుకుంటే నార్మల్ టీ అనమాట, మనం రెగ్యులర్ ధర టీ ఇది అనమాట. దీనిపైన పేరేముందో తెలుసా, సిటీసీ డస్ట్ టీ అంట, అంటే బ్లాక్ టీ. సో మనం తాగే డస్ట్ టీ అనమాట. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. నేనైతే టీ పౌడర్ ఒక ½ kg ప్యాకెట్ అయితే తీసుకున్నా, వాయిస్ రికార్డ్ కాలేదు. ½ kgకి ఎంత తీసుకుంది తెలుసా మీకు, జస్ట్ 200 మాత్రమే. దానిపైన ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 275 సంథింగ్ అట్లా ఉందన్నమాట. బట్ కాస్ట్ మాత్రం 200 రూపీస్ ఛార్జ్ చేసింది నాకైతే. జస్ట్ ½ kg టీ పౌడర్కి. జస్ట్ నార్మల్ టీ పౌడర్ తీసుకున్నా. ఒకవేళ మనకి వేరే ఫ్లేవర్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే వేరే ఫ్లేవర్ కావాలంటే మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు కదా, జస్ట్ లైక్ ఇలాచి అవన్నీ కూడా. సో ఇప్పుడు మనం వచ్చేసాము చాక్లెట్ సేల్స్ కౌంటర్కి. చూస్తారు కదా, ఇదే అనమాట. ఇక్కడనే మనకి చాక్లెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అన్ని చాక్లెట్స్ అన్ని పీసెస్ కట్ చేసి ఉంటాయి అనమాట. సో వాటిని డైరెక్ట్గా బాక్స్లో పెట్టేసి అమ్మేస్తారు. మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఫ్లేవర్స్ అంటే డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. కొంచెం అంటే వైట్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్, ఇంకా స్ట్రాబెరీ, ఆరెంజ్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో ప్రైస్ కూడా నార్మలే ఉంది, రీజనబులే, మరీ ఎక్కువ కాస్ట్ ఏం లేదు. ఇక్కడైతే మనకి సేల్స్ కౌంటర్లో మనకి శాంపిల్స్ అవి ఏమి ఇవ్వారనమాట, డైరెక్ట్ మనం పర్చేస్ చేయాల్సిందే. ఇప్పుడు మనము వెళ్ళి చాక్లెట్స్ అనేది పర్చేస్ చేద్దాం. ఆ కాస్ట్ ఎంత మొత్తం కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. చూస్తారు కదా, ఎంత షాప్ అనమాట, బాక్స్ పెట్టి సేల్ చేస్తారు. అక్కడ మీకు అన్ని చాక్లెట్స్ కాంబోలో కూడా అమ్ముతారు అనమాట. సో చూస్తారు కదా, కాంబోలో అమ్ముతారు. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి చాక్లెట్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు, కార్డ్ పేమెంట్ ఉంటుంది, ఫోన్పే అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ క్యాష్ పేమెంట్ కూడా చేయొచ్చు మీరు. సో ఇప్పుడైతే నేనైతే ఒక 2 బాక్స్ అయితే తీసుకున్నా చాక్లెట్స్. సో చాలా బాగుంది నాకైతే, న్యాచురల్ టేస్ట్ అంటే ఒరిజినల్ కదా, ఒరిజినల్ అయిన ఇంకా ఫ్రెష్ ఉంటుంది. సో 2 బాక్సెస్ తీసుకున్నా. ఈ నాకైతే 420 అయితే పట్టింది అనమాట, 2 బాక్సెస్ కలిపి. 2 కూడా నేను కాంబినేషన్లో తీసుకున్నా, అన్ని చాక్లెట్స్ మిక్సింగ్. సో నాకైతే 420 పడ్డాయి. చూసారు కదా, నేనైతే కార్డ్ పేమెంట్ చేసిన అక్కడ. చూసారు కదా ఎట్లుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సేల్స్ కూడా ఎట్లుంది, బాగుంది కదా.
సో ఫస్ట్ అయితే మనకి టీది సేల్స్ కౌంటర్ వస్తుంది, దాని తర్వాత దాని నెక్స్ట్ కింద వచ్చేసి చాక్లెట్ది, దాని తర్వాత కాఫీ అనమాట. నేనైతే కాఫీకి వెళ్ళలేదు ఎందుకంటే నాకు టైం అయిపోతుంది, బాగా లేట్ అయిపోతుంది కాబట్టి నేనైతే వెళ్ళలేదు లోపలికి. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనము నెక్స్ట్ అయితే చూద్దాము. సో నేనైతే కాఫీ దాని కూడా వెళ్ళినా, ఇప్పుడు మొత్తం కూడా మసాలాస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం వంటలో వాడతాం కదా అవన్నీ మసాలాస్ అవన్నీ కూడా అక్కడ సేల్ చేస్తున్నారు. ఇంకా పర్ఫ్యూమ్స్ అంటే సెంట్ ఉంటాయి కదా ఇతర లాంటివి కూడా అక్కడ సేల్ చేస్తున్నారు లోపల కౌంటర్లో. సో నేనైతే ఏం తీసుకోలేదు, అక్కడ జస్ట్ చూసినా వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అన్ని నార్మల్ మసాలాస్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఆథెంటిక్ మెయిన్ చాక్లెట్ అండ్ టీనే కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు. సో అదనమాట చూస్తారు కదా ఆ కౌంటర్లో మొత్తం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవన్నీ కూడా సేల్ చేస్తారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతున్నా. బయటికి వెళ్ళిపోయే దారిలో అయితే ఇక్కడ ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సేల్ చేస్తారు. అంటే టాయ్స్ అవన్నీ చిన్న పిల్లలకి అవన్నీ. సో చూసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా సేల్ చేస్తారు ఇక్కడ. నేనైతే పర్చేస్ చేయలేదు, జస్ట్ చూసి వెళ్ళిపోయినా డైరెక్ట్లీ. ఇదనమాట టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం అంతా కూడా. సో బాగుంది కదా మొత్తం అన్నింటిలో కూడా. ఇది ఒక్కడే కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించింది నాకైతే. సో ఇంకొకటి న్యాచురల్ కదా ఇక్కడ పండిస్తారు కాబట్టి ఆ టీ పౌడర్ కొంచెం న్యాచురల్ ఉంటుంది కాబట్టి తీసుకోవడం తప్పలేదు. కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. హాఫ్ కేజీ 200 అంటే రీజనబులే కదా. సో అదనమాట అంతే వీడియోలో. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.